విడిచిపెట్టినాం. కళ్ళు సారా తాగినాం, విడిచిపెట్టినాం. మళ్ళీ పట్టుకున్నాం. సిగరెట్లు బీడీలు తాగుతున్నాం, విడిచిపెట్టినాం, పట్టుకున్నాం. తాగుబోతు లాంటి జీవితం అయిపోయింది. మధ్య మాంసాలు సేవించేవారు మధ్యలో విడిచిపెట్టుంటారు, మళ్ళీ పట్టుకుంటారు. మార్పేమీ లేదు. పట్టు విడుపుల్లో మార్పులు లేదు. మంచిని పట్టుకున్నాం, విడిచిపెట్టినాం. చెడులు విడిచిపెట్టినాం. దురలవాట్లను విడిచిపెట్టినాం, మళ్ళీ పట్టుకున్నాం. మార్పులు కనిపిస్తున్నాయి. ఇది దాని వెద్దు ప్రగతి. ముందుకే వెళుతున్నాం, అడుగులు ముందుకే పడుతున్నాయి. అక్కడికే వస్తున్నాం. ఒక రింగు రోడ్డు చుట్టూ తిరగడమే, మళ్ళీ అక్కడికి రావడం. మార్పు లేదు. మార్పు జరుగుతున్నట్టు అనిపించింది. జీవితంలో మార్పులు జరుగుతున్నాయి అనుకున్నాను. ప్రగతి పురోగతి అనుకున్నాను. వృద్ధి లేదు, అభివృద్ధి లేదు. కేవలం ఇది ఎక్కడికి వస్తున్నాను. మళ్ళీ దుఃఖాల్లోకి, మళ్ళీ కష్టాల్లోకి, మళ్ళీ వ్యాధులు. ఏ రోగము పోలేదు, ఏ బాధ పోలేదు, ఏ వ్యాధి పోలేదు. స్థితి మారలేదు, పరిస్థితి మారలేదు. ప్రయత్నం మాత్రం చేస్తున్నాం. అందుకే వెళుతున్నాం, ఇది ఎక్కడికే వస్తున్నాం. మార్పు జరుగుతున్నట్టు అనిపిస్తుంది. త్వరగా మార్పు తెలియకుండానే మార్పు జరుగుతున్నాయి. బాల్యం వచ్చింది, పోయింది. యవ్వనం వచ్చింది, వృద్ధాప్యం వస్తుంది, కానీ పోదు. కానీ నా ఆలోచన, మంచి ఆలోచనలు వచ్చినాయి, పోయినాయి. చెడు ఆలోచనలు వచ్చినాయి. మంచి చెడుల మధ్య పోరాటం గెలిచినట్టే అనిపిస్తుంది. మళ్ళీ ఏమి చేయాలో కోసం లేదు. అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ప్రగతి ఏమీ లేదు, మార్పు ఏమీ లేదు. ఏది మారలేదు, ఏమీ మారలేదు. దాని బయట ఎందరో మారినారు, ఎందరో జీవితాలు మారినారు. నా జీవితం మారలేదు. ఏమి చేయాలో తోచడం లేదు. మార్గదర్శనం కావాలి, సమ్యక్ దర్శనం కావాలి. సమ్యక్ దర్శనమే మార్గదర్శనం. జ్ఞానం, తత్వజ్ఞానం కావాలి. ఇప్పుడు పోవడానికి దర్శనం అలాగే పరిస్థితి రంగులేని సమ్యక్ దర్శనం, కృష్ణ మార్గదర్శనం అర్థమవుతుంది. సమ్యక్ దర్శనం కావాలి. ఎన్నో ఆలోచనలు వస్తున్నాయి, తట్టుకోలేకపోతున్నాను. మంచి మంచి ఆలోచనలు వస్తాయి. సుఖాన్ని ఇచ్చే ఆలోచనలు, దుఃఖాన్ని ఇచ్చే ఆలోచనలు, అజ్ఞానంలో పడద్రోసే ఆలోచన కూడా వస్తుంది.
సుఖ దుఃఖ మోహాలలోంచి ఆలోచనలు వస్తున్నాయి. సుఖము దుఃఖము మోహం మూఢం. ఇప్పుడు అడ్డు అదుపు లేకుండా ఇవి మారుతూనే ఉన్నాయి. ఊసర వెళ్ళి రంగులు మార్చుకున్నట్టుగా త్వర త్వరగా మారుతున్నాయి, మారిపోతూనే ఉన్నాయి. పట్టుకోలేకపోతున్నాను ప్రభు. ఏది మంచో ఏది చెడు, రకరకాల ఆలోచనలు వస్తున్నాయి. మనసు జడమన్నారు వ్యాస మహర్షి, పతంజలి మహర్షి. మనసు ఎందుకు మారుతుంది ప్రభు? దానికదే మారుతున్నట్టు అనిపిస్తుంది. ఊసర వెళ్ళేలాగా మారిపోతుంది ప్రభు. కోతి కొమ్మలు దాటుతున్నట్టుగా కోతి కొమ్మలను మారుస్తుంది, దూకుతుంది. ఆ కొమ్మ నుంచి ఈ కొమ్మపై, ఈ కొమ్మపై, ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు, మంచి నుంచి చెడు, చెడు నుంచి మంచి, ధర్మం నుంచి అధర్మం, అధర్మం నుంచి ధర్మము, అధర్మం, మంచి చెడు, దూకడము, మారడం, రంగులు మారడం, జరగడానికి చిత్తం యొక్క చిత్రాన్ని విచిత్రాన్ని అర్థం చేసుకోవాలి. ఇది చిత్తము కాదు, చిత్రం. నా చిత్తం చాలా చిత్రంగా మారుతుంది ప్రభు. దీని అంతా చూడాలి. చిత్తము, ఇంద్రియాలు, బుద్ధి, శరీరం అంతా జడమే, చేతనము కాదు. ఇవి చేతన పదార్థాలు కావు, జడ పదార్థాలు. నా చేతిలో కలము లాంటివి, నా చేతిలో కర్ర లాంటివి, కత్తి లాంటివి. ఏ కత్తి ఏ కర్ర దానికది లేచి ఏ పని చేయదు. కలము లేచి దానికదే ఏ అక్షరము రాయజాలదు. ఏ రాయి దానికదే లేచి జరగదు. దానికి ఆ శక్తి లేదు, దానికి ఆ గుణము లేదు, ఆ జ్ఞానము లేదు, ఆ బుద్ధి లేదు. దానికి నిర్ణయం చేసుకునే బుద్ధి ఉండదు జడ పదార్థాలు. అలాగే నా చిత్తం, నా మనసు, నా బుద్ధి, ఇంద్రియాలు, శరీరం, కాళ్ళు, చేతులు, నాకు తెలియకుండా ఎన్నో జరిగిపోతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే నా శక్తి, నా అధికారం పనిచేయడం లేదు, ఆత్మశక్తి పనిచేయడం లేదు. నేనంటే ఆత్మ, నా శక్తి పనిచేయడం లేదు, ఆత్మశక్తి పనిచేయడం లేదు. ఆత్మశక్తిని జాగృతం చేసుకోవాలి. ఆత్మశక్తి జాగరణ జరగాలి. అది సమ్యక్ దర్శనం ద్వారానే, యథార్థ దర్శనం, తత్వజ్ఞానం ద్వారానే సాధ్యం. నాలో రజోగుణం, తమోగుణం, సత్వగుణం, ఈ సత్వ రజో తమో గుణాల ప్రభావంతో ఎన్నో ఆలోచనలు వస్తున్నాయి. జీవితంలో వీటి యొక్క అధికారమే సాగుతుంది ప్రభు. ఈ జడ పదార్థాలు నన్ను శాసిస్తున్నాయి, నన్ను నడిపిస్తున్నాయి ప్రభు. ఎందుకంటే నేను బలహీనమైపోయినాను. ఇక నా బలం చూపించుకోవాలి, నా బల నిరూపణ జరగాలి, నా శక్తి నిరూపణ జరగాలి. శక్తి ప్రదర్శన, బల ప్రదర్శన అవసరం. నా శక్తి ఏమిటో, నా సామర్థ్యం ఏమిటో, నా బలం ఏమిటో చూపిస్తాను. నా శక్తి ప్రదర్శన, బల ప్రదర్శన అవసరం ఉంది. దర్శన జ్ఞానంతో సమ్యక్ దర్శనం చేసుకుంటాను. ఋషుల దర్శనాల స్పర్శనంతో సమ్యక్ దర్శనం అవుతుంది. ఋషుల దర్శనాల స్పర్శనమే సమ్యక్ దర్శనం. అధ్యయనం చేస్తున్నాను, లోతుగా తెలుసుకుంటాను. ఈ సమస్యలకు కారణం, సమాధానం. సమస్య, కారణం, సమాధానం. ఇటువైపు ప్రయత్నం చేస్తాను.
ఎందుకంటే యోగ శాస్త్రం ఆయుర్వేద శాస్త్రం రెండు సమానమని చెప్పినారు ఋషులు. ఆయుర్వేదంలో రోగము రోగ కారణాలు, ఆరోగ్యం చికిత్స. ఇదొక వ్యూహం, ఇదొక స్ట్రాటజీ. రోగం ఉంది అంటే దానికి కారణం ఉంటుంది, ఆరోగ్యం కావాలంటే దానికి చికిత్స ఉంటుంది. వ్యాధులకు కారణాలు, ఆరోగ్యం దానికి ఉపాయాలు, ఆరోగ్య సాధనాలు. అలాగే దుఃఖమో దుఃఖ కారణం, సుఖమో సుఖోపాయం, మోక్షోపాయం. ఈ విషయాన్ని ఋషులు ఎలా చెప్పడం జరిగింది? రోగము రోగహేతు, ఆరోగ్యం భైషజ్యం. రోగో రోగహేతు, ఆరోగ్యం భైషజ్యం ఇది. అలాగే ఈ ప్రపంచం సంసార సంసారహేతు, మోక్ష మోక్షోపాయ. ఇది చతుర్వ్యూహం. హేయం హే హేతు, హానం హానోపాయ. హానం అంటే సుఖం, హానోపాయం మోక్షం. ఈ శరీరము, ఇంద్రియాలు, మనసు, చిత్తం మూలం అర్థం చేసుకుంటున్నాను. ఇది సత్వ రజతమ గుణాల సముదాయం. సత్వ రజతమ గుణాల యొక్క సముదాయంతో ఏర్పడినటువంటి జడ పదార్థ. అందుకే సత్వగుణం యొక్క శక్తులు, రజోగుణం యొక్క శక్తులు, తమోగుణం యొక్క శక్తులు వాటి ప్రభావం కనిపిస్తున్నాయి. ఊసర వెళ్ళేలాగా మారిపోతున్నాయి. అప్పుడే సత్వగుణం, అప్పుడే రజోగుణం, అప్పుడే తమోగుణం, అప్పుడే శాంతి, అప్పుడే చంచలత్వం, అప్పుడే మూఢత్వం. చిత్తములో ఉన్నటువంటి అవస్థలేవి. క్షిప్తం మూఢం విక్షిప్తం. క్షిప్తం రజోగుణం, మూఢం తమోగుణం, విక్షిప్తం కూడా రజతమో గుణాల ప్రభావమే. ఏకాగ్రం కావాలి, ఏకాగ్రం సత్వగుణం. సత్వగుణం శాంతి, సత్వం శాంతి. రజోగుణం ఘోరం, తమోగుణం మూఢం అని చెప్పినారు వ్యాస మహర్షి. శాంతి కావాలంటే సత్వగుణం అవసరం, సాత్వికంగా ఉండడం అవసరం. సాత్విక ఆహారం, సాత్విక వ్యవహారం, సాత్విక విహారం, సాత్విక ఆలోచనలు సుఖానికి కారణాలు, సుఖానికి ఉపాయాలు. ఘోరం కావాలి, దుఃఖం రావాలి అనుకుంటే రజోగుణం. రాజసిక ఆహారం, రాజసిక ఆలోచన, రాజసిక వ్యవహారం, రాజసిక విహారం. ప్రపంచంలో రెండే ఎక్కువ కనిపిస్తున్నాయి ఇప్పుడు. ఘోరం మూఢమే. ఘోరాలు, నేరాలు, మూఢాలు, మూఢత్వాలు తప్ప ఏమిటి? ప్రపంచంలో రాజ్యం వెళ్తున్నవి రెండే, తమోగుణం, రజోగుణం. తగ్గింది, శాంతి తగ్గింది, సుఖం తగ్గింది. ఘోరం మూఢం. నేను కూడా ఇందులోనే కొట్టుకుపోతున్నాను, ఈ ప్రపంచ ప్రవాహంలో కొట్టుకుపోతున్నాను. అందుకే సంసారహేతు, మోక్ష మోక్షోపాయ అన్నారు వ్యాస మహర్షి. శాంతం ఘోరం మూఢం. శాంతం సత్వగుణం, ఘోరం రజోగుణం, తమోగుణం. ప్రకాశ క్రియాస్థితి. ప్రకాశం సత్క్రియ, రజోగుణం స్థితి తమోగుణం. నన్ను త్రిగుణాలు నడిపిస్తున్నాయి. త్రిగుణాల చేతుల్లో నేను బందీనైపోయినాను ప్రభు. ప్రపంచంలో మూడే
అందులో రెండే నడిపిస్తున్నాయి. ఈ జగత్తుకు కారణం మూల ప్రకృతి. మూల ప్రకృతిలో ఉన్నాయి మూడే: సత్వం, రజం, తమం. వీటి నుంచి కూడా దాటాలి నేను. సప్తం నుంచి, రజం నుంచి, తమం నుంచి ఇంకా దాటాలి, ఇంకా దాటాలి, ఇంకా ముందుకు వెళ్ళాలి. ఇదంతా ఊసర వెళ్ళి పరిస్థితి. ఊసర వెళ్ళే స్థితి నుంచి స్థిరం కావాలి. ఊసర వెళ్ళి చాలు. స్థిర స్థితి కావాలంటే ఈ జడం నుంచి చేతన వైపు వెళ్ళాలి. ఉన్నవి రెండే మార్గాలు: ప్రేయో మార్గం, శ్రేయో మార్గం. ప్రేయ మార్గం నుంచి దాటి శ్రేయ మార్గం వైపు వెళ్ళాలి. సంసారం నుంచి మోక్షం వైపు వెళ్ళాలి. బంధనం నుంచి బంధన రాహిత్యం వైపు వెళ్ళాలి. ఏ ప్రభు, ఒక వ్యూహం దొరికింది. రోగం రోగహేతు, ఆరోగ్యం వైషగ్యం లాగే. దుఃఖం దుఃఖానికి కారణం, సుఖం సుఖానికి ఉపాయం దొరికింది. హేయం హేయహేతు, హానం హానోపాయ. హేయం అంటే దుఃఖం, దుఃఖానికి కారణం హేయహేతు. హానం అంటే సుఖం, హానోపాయ సుఖ సాధనం, సుఖోపాయ. సుఖోపాయం ఒకటే. అసలైన సుఖ ఉపాయం సమ్యక్ దర్శనం. అందుకే వ్యాసమహర్షి చెప్పినారు: సర్వ దుఃఖ క్షయ కారణం సమ్యక్ దర్శనం శరణం ప్రపద్యతే యోగి. ఏ ప్రభు తెలుస్తున్నది ప్రభు. ఇతర ప్రాణులను, ఇతర మనుషులను చూసి అర్థం చేసుకుంటున్నాను. రకరకాల కష్టాలు ఉన్నారు, రకరకాల దయనీయ పరిస్థితుల్లో ఉన్నారు. ఎన్నో ప్రాణులు కూడా ఎన్నో బాధపడుతున్నాయి, కష్టపడుతున్నాయి. వినాతిహీనంగా, దీనాతి దీనంగా జీవిస్తున్నాయి. వాటిని చూసి అర్థమవుతుంది, ఒకప్పుడు కూడా నేను అంతే. నేను కూడా ఆ పక్షిలోనే ఉన్నాను, ఆ పశువులోనే ఉన్నాను. అనుభవిస్తూ అనుభవిస్తూ విడిచిపెడుతూ, పట్టుకుంటూ పట్టుకుంటూ విడిచిపెడుతూ వచ్చినాను. ఉపాత్తం ఉపాత్తం త్యజంతం త్యక్తం త్యక్తం ఉపాదానం అనాది వాసన విచిత్రతయ చిత్తవృత్త్యా సమంతతో అనువిద్ధం ఇవ అవిద్యయా హతవ్య. ఇది వ్యాస మహర్షి వాక్యాలు. విడిచిపెడుతూ పట్టుకుంటూ పట్టుకుంటూ విడిచిపెడుతూ, దుఃఖాన్ని వదిలిపెడుతూ మళ్ళీ పట్టుకుంటూ, సుఖాన్ని పట్టుకుంటూ విడిచిపెడుతూ, సుఖ దుఃఖాలు, జ్ఞానం అజ్ఞానం, విద్య విద్య. విద్యను పట్టుకుంటూ అవిద్యను విడిచిపెడుతూ, అవిద్యను మళ్ళీ పట్టుకుంటూ విద్యను విడిచిపెడుతూ. ఉపాత్తం ఉపాత్తం, సంపాదిస్తూ సంపాదిస్తూ త్యజంతం. త్యక్తం త్యక్తం ఉపదదానం అనాది వాసన. ఇది అనాది, ఇది విచిత్రం, ఇది అనాది, ప్రవాహంతో అనాది. పట్టుకోవడం విడిచిపెట్టడం, విడిచిపెట్టడం పట్టుకోవడం. జననం మరణం, మరణం జననం, జననం మరణం, మరణం. ఇది చిత్తం. గురవృత్తులు చంచలం అచచలం, క్షిప్ర తొందరగా. ఈ చిత్తం చాలా తొందరగా మార్పు చెందుతుంది. ఆలోచనలు త్వర త్వరగా వస్తున్నాయి. ఒక సెకండ్లోనే ఎన్నో ఆలోచనలు. అప్పుడే మనసు మారుతుంది. ఇవ్వాలనిపిస్తుంది, దానం చేయాలనిపిస్తుంది, అప్పుడే వద్దనిపిస్తుంది. పరోపకారం చేయాలనిపిస్తుంది, వద్దనిపిస్తుంది. ఉపకారం మంచిది, ఉపకారం చేయాలి, కానీ ఉపకారం చేయకుండా అపకారం చేస్తాం. మంచిగానే ఆలోచిస్తాం, చివరికి చెడుగా నిర్ణయం చేస్తాం. తప్పుడు నిర్ణయాలు జరుగుతాయి. అంతవరకు బాగానే ఆలోచిస్తాం, మంచి నిర్ణయం చేయాలనుకుంటాం, చివరి క్షణంలో తప్పుడు నిర్ణయం. దీనికి కారణం చిత్తం. చిత్తములో ఉన్నటువంటి గుణవృత్తులు. చిత్తవృత్తులకు కారణం గుణవృత్తులు.
గుణాలలో వృత్తులు, సత్వ రజతమ గుణాలలో వృత్తులే చిత్తవృత్తులు మారుస్తుంటాయి. ఏ ప్రభు, నీ అనుగ్రహంతో, నీ సహాయ సహకారాలతో, నీ కరుణతో, నీ కటాక్షంతో ఎన్నో విషయాలు అర్థమవుతున్నాయి. ఋషుల యొక్క మార్గదర్శనంతో సమ్యక్ దర్శనం చేసుకుంటున్నాను ప్రభు. ఇక కారణం తెలిసిపోయింది, రోగానికి కారణం అర్థమైంది. ఇక ఇక చికిత్స చేయడమే. ఆరోగ్యం గురించి ప్రయత్నం చేయడమే ముఖ్యమంది. నా దుఃఖాలకు, బాధలకు, వ్యాధులకు కారణాలు తెలిసిపోతున్నాయి. మార్గదర్శనం సమ్యక్ సుఖాల్లో దుఃఖం చూడడం జరుగుతుంది. అది సాత్విక వృత్తి అయినా, రాజసిక వృత్తి అయినా, తామసిక వృత్తి అయినా, ఏ వృత్తి అయినా అన్నీ దుఃఖమే. సత్వగుణము దుఃఖమే, రజగుణము దుఃఖమే, తమో గుణము దుఃఖమే, అంతా దుఃఖమే. తెలిస్తే దుఃఖమే. దాని రహస్యం, దాని బండారం బయటపడుతుంది. సత్వగుణం వల్ల రాగం ఏర్పడుతుంది. ఎందుకంటే సత్వగుణం సుఖం ఇవ్వడం వలన ఆ సుఖములో కొట్టుకుపోతున్నాను ప్రభు. శాంతి అనిపిస్తుంది, తృప్తి అనిపిస్తుంది, అక్కడే ఉండాలనిపిస్తుంది, అదే కావాలనిపిస్తుంది. అదే కావాలన్నడమే, అనుకోవడమే బంధనం. ఈ బందీ ఖానాలో ఉండడం మోక్షం కాదు. విడుదల కావాలి. ఈ సత్వరజతమ ఈ గుణాల బందీ ఖానాల నుంచి దూరమైపోవాలి, విడుదల కావాలి ప్రభు. ఇంకా గుణవృత్తులు వద్దు, అన్ని వృత్తులు నిరోధమైపోవాలి, గుణవృత్తులు నిరోధమైపోవాలి. ఎందుకంటే ఒకదానికోటి విరోధం. ఇది సత్వం రజం విరోధం, రజం తమో విరోధం, అలాగే సత్వం తమో కూడా విరోధమే, పరస్పర విరోధం. శాంతం ఘోరం మూఢం. సత్వం శాంతం, రజం ఘోరం. ఘోరం అంటే దుఃఖం. సుఖము దుఃఖము మూర్ఖత్వం, సుఖము దుఃఖము మోహం. ఇవన్నీ కూడా గుణవృత్తులు. అందుకే దుఃఖమేవ సర్వం వివేకిన. దానికి ప్రసంఖ్యానం కావాలి, ప్రఖ్యానం కావాలి, మంచి జ్ఞానం కావాలి, ప్రసంఖ్యానం. హే ప్రభు, హే పరబ్రహ్మ పరమాత్మ, హే కర్మ ప్రదాత, నీ సృష్టి రచన చాలా విచిత్రం ప్రభు. ఇదంతా కూడా నా కొరకే, ఆత్మల కొరకే. భోగ అపవర్గ అర్థం దృశ్యం. భోగం కొరకే, అపవర్గం కొరకే ఈ దృశ్యం. ఇక నేను అర్థం చేసుకోవడం తప్ప మరొక మార్గం లేదు. సమ్యక్ దర్శనమే శరణ్యం. ఏ ప్రభు, నేను యోగిని కావాలి. భోగాభ్యాసం చాలిక, యోగాభ్యాసమే ముఖ్యం. ఇక ఈ దుఃఖ సముదాయం నుంచి, ఈ సుఖ సముదాయం వద్దు, దుఃఖ సముదాయం వద్దు, ఈ ప్రాపంచిక, ఈ లౌకిక సుఖాలు వద్దు, దుఃఖాలు వద్దు ప్రభు. ఈ సత్వరజతమ గుణాల ప్రభావం కూడా వద్దు, ఏదీ వద్దు. అన్నింటి నుండి విడుదల, విమోచనం కావాలి, విముక్తి కావాలి ప్రభు. హానోపాయం దొరికింది, సమ్యక్ దర్శనం. ఇక హానం వైపు వెళ్ళాలి, మోక్షం వైపు వెళ్ళాలి. మోక్షోపాయాలు లభిస్తున్నాయి ఋషుల మార్గదర్శనంలో.
సమ్యక్ దర్శనం అవుతుంది. ఇక ఆయుధం దొరికింది. చీకట్లను చీల్చుతాను, వెలుగు వైపు వెళ్తాను. నాకు వెలుగు కావాలి, మోక్షం కావాలి. ఈ చీకటి రాజ్యం వద్దు, ఈ చీకటి ప్రపంచం వద్దు, ఈ నటనలు వద్దు, ఈ నాటకాలు వద్దు, అనుకరణలు అనుసరణలు వద్దు ప్రభు. నిన్నే అనుసరించాలి, నిన్నే అనుకరించాలి, నీ వైపే రావాలి. ఎందుకంటే నీవే నా పరమ ఆదర్శం. ఏ పరంపిత పరమాత్మ పరమ ఆదర్శం నీవే ప్రభు. అంతా అంతా మార్పే, అన్ని పరిణామాలే. నీవు అపరిణామనివి, నేను అపరిణామాన్ని. అపరిణామిని ఇద్దరి గుణం ఒకటి కాబట్టి ఇద్దరం సఖులం, ఇద్దరం మిత్రులం, పరస్పర మిత్రులం. ఎందుకంటే నీవు చేతనమే, నేను చేతనమే. ఈ జడముతో దోస్తే చాలు. ఇందులో మోసం ఉంది, రంగులు మారుతాయి, సుఖ దుఃఖాలు మార్పులు చెందుతాయి. కాబట్టి ఈ సుఖము వద్దు, దుఃఖము వద్దు, ఆనందం కావాలి, మోక్షానందం కావాలి ప్రభు. శాశ్వతానందం కావాలి. సమ్యక్ దర్శనం అనే అస్త్రం లభించింది. హే ప్రభు, సమ్యక్ దర్శనం, యథార్థ దర్శనం, యథార్థ జ్ఞానం, తత్వజ్ఞానం. ఏ బాధ అయినా, ఏ వ్యాధి అయినా, ఏ సమస్య అయినా దానికి కారణం ఉంటుంది. ఏ రోగమైనా కారణం ఉంటుంది. అది ఏదైనా కారణం లేకుండా ఏది ఉండదు. కనిపించే జగత్తు కూడా కారణం ఉంది. ప్రతి పదార్థం వెనుక కారణం ఉంది. ప్రతి జన్మ వెనుక కారణం ఉంది. ప్రతి మరణం వెనుక కారణం ఉంది. భగవంతుని ప్రతి ఏ కార్యమైన దానికి కారణం ఉంది. సృష్టికి కారణం, సృష్టి రచనకు కారణం ఉంది. అలాగే నా దుఃఖం వెనుక కారణం ఉంది, నా సుఖం వెనుక కారణం ఉంది. కారణం ఏమిటి, కార్యం ఏమిటి, అర్థం కావాలి. కార్యానికి కారణం తప్పకుండా ఉంటుంది. ఇది ఒక వ్యూహం. ఈ వ్యూహం అర్థం కావాలి. చతుర్వ్యూహం. రోగో రోగహేతు ఆరోగ్యం భైషజ్యమితి. ఏవం ఇదమపి శాస్త్రం, యోగశాస్త్రం చతుర్వ్యూహమేవ. తద్యథా సంసారః సంసారహేతుః, మోక్షః మోక్షోపాయః. తత్ర దుఃఖబహుళ సంసారో హేయః. ఈ సంసారంలో, ఈ జగత్తులో ఇది దుఃఖబహుళమే. సుఖం అనుకుంటున్నాం కానీ సుఖము లోపల కూడా సుఖంతో కలిసి దుఃఖం ఉంటుంది. అందుకే దుఃఖబహుళ సంసార హేయ. ఇది హేయం, విడిచిపెట్టదగినది. ఇది దుఃఖం. ప్రధాన పురుషయో సంయోగో హేయ హేతు. ఈ హేయానికి కారణం, ఈ దుఃఖానికి కారణం సంయోగం. యోగము కాదు, సంయోగం. ప్రకృతి ఆత్మల అంటే శరీరము ఆత్మల సంయోగం. శరీరంతో ఇంద్రియాలతో ఆత్మ కలవడమే, ఈ జననం రావడమే, ఈ సంయోగమే దుఃఖానికి కారణం. దుఃఖ జన్మ ప్రవృత్తి దోష మిథ్యాజానానం ఉత్తరోత్తరపాయి తదనంతరపాయదపవర్గ. న్యాయదర్శన సూత్రం ఇదే చెబుతుంది. ప్రధాన పురుషయో సంయోగో హేయ హేతు. ప్రధాన అంటే ప్రకృతి, పురుష అంటే ఆత్మ. ఈ శరీరం కూడా ప్రకృతి కాబట్టి ప్రకృతి పురుషుల సంయోగమే హేయ హేతు. సంయోగమే కారణం. హేయానికి దుఃఖానికి కారణం సంయోగం, యోగం కాదు. యోగం అది విడుదల, సంయోగం బంధనం. ప్రపంచంతో కలిసి నడవడమే దుఃఖం, ప్రపంచంలో ఉండడమే దుఃఖం, ప్రపంచ ప్రవాహంలో కొట్టుకుపోవడమే దుఃఖం. ఈ జడముతో కలిసి ఉండడమే దుఃఖం. జడము దుఃఖానికి కారణం, అది హేయ కారణమవుతుంది. సంయోగస్య
ఆత్యంతికి నివృత్తిర్హానం. ఈ సంయోగం నుంచి అత్యంత నివృత్తి జరగాలి. ఈ ప్రకృతితో కలిసి ఉండకపోవడం, ఈ జగత్తులో ఉండకపోవడమే, ఇందులో కొట్టుకుపోక ఉండడమే అది హానం. ఈ ప్రవాహంలో కొట్టుకుపోకుండా ఉండాలి. సంయోగస్య ఆత్యంతికి నివృత్తిర్హానం. హానం అంటే సుఖం అంటే ప్రపంచ ప్రభావంలో లేకుండా ఉండాలి. ప్రపంచ ప్రవాహం వద్దు, ప్రపంచ ప్రభావం వద్దు ప్రభు. నీ ప్రభావంలో నేను ఉండాలి ప్రభు. ఏ పరగ్రత పరమాత్మ, నీ ప్రభావం కావాలి, నీ ప్రవాహం కావాలి. నీ ప్రవాహంలో ఉండాలి ప్రభు. నీ దగ్గరే ఉండాలి, నీతోనే ఉండాలి, నీ సన్నిధిలో ఉండాలి. యస్య ఛాయామృతం యస్య మృత్యోర్ముక్ష్యమామృత. ఏ పరగ్రత పరమాత్మ, నీ దగ్గరే ఉండాలి. మృత్యోహముక్ష్య మామృతాత్. అమృతం నుంచి దూరం చేయకు తండ్రి. ఈ జన మరణం నుంచి, ఈ ప్రపంచం నుంచి, ఈ ప్రకృతి నుంచి, ఈ ప్రకృతి మాయలో నుంచి దూరం ఉండాలి. ఈ నాటకం బూటకం వద్దు ప్రభు. ఇదంతా మాయ, అంతా మిథ్య. ఈ సుఖాలన్నీ మిథ్యాజనమే కారణం. ప్రపంచంలో ఉన్న సుఖాలన్నీ, ఈ దుఃఖాలన్నీ కూడా ఇంత గుణవృత్తులు, చిత్తవృత్తులకు కారణం గుణవృత్తులు. అందుకే గుణాల ప్రభావం వద్దు, సత్వరజతమ గుణాల ప్రభావం వద్దు ప్రభు. ఈ విషయాన్ని పతంజలి మహర్షి పరిణామతాప సంస్కార దుఃఖై గుణవృత్తి విరోధాత్ చ దుఃఖం ఏవ సర్వం వివేకిన. వివేకికి, యోగికి ఎందుకు దుఃఖం అనిపిస్తుందో చెప్పడం జరుగుతుంది. అంతా దుఃఖమే. ఈ భోగాలు, ఈ విలాసాలు, ఈ లౌకిక సుఖాలన్నీ కూడా దుఃఖమే. ఎందుకంటే రెండు కారణాలు చెప్తున్నారు. పరిణామతాప సంస్కార దుఃఖై, పరిణామతాప సంస్కార దుఃఖై అని తృతీయ విభక్తులు చెప్పడం జరిగింది. గుణవృత్తి విరోధాత్ అని పంచమ విభక్తులు చెప్పడం జరిగింది. గుణవృత్తి విరోధం వలన, పంచమ విభక్తి వలన. గుణవృత్తి విరోధం వలన. మరొకటి పరిణామతాప సంస్కార దుఃఖై, పరిణామ దుఃఖము, తాప దుఃఖము, సంస్కార దుఃఖములు ఉండడం ద్వారా, తృతీయ విభక్తి ద్వారా. పరిణామ దుఃఖము ద్వారా, తాప దుఃఖము ద్వారా, సంస్కార దుఃఖం ద్వారా యోగికి అంతా దుఃఖమే అనిపిస్తుంది. ఎందుకంటే అన్నింటిలో దుఃఖమే ఉంది. పరిణామంలో కానీ, తాపంలో కానీ, సంస్కారంలో అలవాటు అయితే కూడా దుఃఖమే. అది తృతీయ విభక్తి. పరిణామతాప సంస్కార దుఃఖై, ఇది తృతీయ విభక్తి. మరొకటి గుణవృత్తి విరోధాత్, ఇది పంచమ విభక్తి. విరోధాత్, తస్మాత్, రామాత్ లాగా. చ అంటే మరియు. రెండు కారణాలు ఉండడం వలన వివేకికి, యోగికి, యోగ సాధకునికి, సమ్యక్ దర్శనం అయిన వానికి దుఃఖమేవ సర్వం, అంతా దుఃఖమే. ఈ రెండు కారణాలు. దానికి వ్యాస మహర్షి స్పష్టం చేయడం జరుగుతుంది. గుణవృత్తి విరోధాత్ చ దుఃఖమేవ సర్వం వివేకిన. ఇంతకుముందు పరిణామతాప సంస్కార దుఃఖాలు అంటే ఏమిటో చెప్పడం జరిగింది. వాటి వలన కూడా యోగికి అంతా దుఃఖమే. అందుకే దుఃఖ స్రోతస వ్యూహ్యమానం ఆత్మానం భూతగ్రామం చ దృష్ట్వా యోగి సర్వ దుఃఖ క్షయ కారణం సమ్యక్ దర్శనం శరణం ప్రపద్యతే ఇది అని నేను చెప్పడం జరిగింది. ఈ భూతగ్రామం అంటే అన్ని ప్రాణుల సముదాయం. గ్రామం అంటే సముదాయం. పశువులను, పక్షులను, మనుషులను చూసి గమనించి దృష్ట్వా యోగి సర్వ దుఃఖ క్షయ కారణం సమ్యక్ దర్శనం శరణం ప్రపద్యతే అని పొందుతాడు. సమ్యక్ దర్శనం యొక్క శరణాన్ని పొందుతాడు. దుఃఖ స్రోత కారణం తెలుసుకున్న తర్వాత ఇప్పుడు గుణవృత్తి విరోధాత్ చ దుఃఖమేవ సర్వం వివేకిన. గుణవృత్తి విరోధం వలన ఈ గుణాల్లో రకరకాల మార్పు జరుగుతుంటాయి. క్షణంలో చాలా వేగంగా మార్పు జరుగుతుంటాయి. అది గమనించి యోగి అంతా దుఃఖమని చెప్పేసి తెలుసుకుంటాడు, అర్థం చేసుకుంటాడు.
ప్రఖ్యా ప్రవృత్తి స్థితి రూప బుద్ధి గుణా. ఈ బుద్ధిలో గుణాలు అంటే సత్వరతమ గుణాల యొక్క ప్రభావం ఏంటంటే అది ప్రఖ్యారూపం, ప్రవృత్తి స్థితి రూపం. ప్రఖ్య అంటే సత్వం, ప్రవృత్తి అంటే రజం, స్థితి అంటే తమం. పరస్పర అనుగ్రహ తంత్రీభూత, ఒకదానికొకటి సహకరించుకుంటూ విడిపోతూ సహకరించుకుంటూ శాంతం ఘోరం మూఢం వా ప్రత్యయం త్రిగుణమేవారభంతే. ఈ త్రిగుణాలు ఆరంభం చేస్తాయి. అది శాంతం ఘోరం మూఢం, సత్వం శాంతం, ఘోరం రజం, మూఢం తమం. చలం చ గుణవృత్తమితి, ఇది చలం, చంచలం, అతి చంచలం ఈ గుణవృత్తులు. క్షిప్ర పరిణామి, వేగంగా పరిణమిస్తాయి, వేగంగా మారుతుంటాయి. క్షిప్ర పరిణామి చిత్తముక్తం, అందుకే మనసు చంచలం, చిత్తం చంచలం అంటాం. ఈ విషయాన్ని వ్యాసమార్ చెప్తున్నారు. దానికి కారణం ఏంటంటే గుణవృత్తులు. చిత్తవృత్తులు తొందరగా వేగంగా మారడానికి కారణం గుణవృత్తులు. క్షిప్ర పరిణామి చిత్తం ఉక్తం అని చెప్పబడింది. చిత్తం క్షిప్ర పరిణామిని, క్షిప్రం అంటే త్వరగా మార్పు చెందేది. క్షిప్ర పరిణామి చిత్తం. రూపాతిశయ వృత్తి అతిశయాశ్చ పరస్పరేణ విరుధ్యంతే. రూపం అతిశయంతో వృత్తి అతిశయంతో పరస్పరం విరుద్ధంగా ఉండి సామాన్యాని తు అతిశయై సహ ప్రవర్తన. సామాన్యం కూడా అతిశయం విశేషంగా సామాన్యంగా ఒకదానికొకటి సహకరించుకుంటూ అవి మారుతూ ఉంటాయి. ఏవం ఏతే గుణా, ఈ విధంగా ఈ గుణాలు సత్వరతమ గుణాలు ఇతరేతర ఆశ్రయేణ, ఒకదానొకటి ఆశ్రయించుకుంటూ పరస్పరం సహకరించుకుంటూ ఉపార్జిత సుఖ దుఃఖ మోహ ప్రత్యయ సర్వే సర్వరూపా భవంతి. సుఖ దుఃఖ మోహం కలిగిస్తుంటాయి. సర్వే సర్వరూపా భవంతి. అలా గుణ ప్రధాన భావ కృత తో ఏషాం విశేష ఇది. ఈ గుణ ప్రధానం. తస్మాత్ దుఃఖమేవ సర్వం వివేకిన, కాబట్టి యోగికి వివేకికి అంతా దుఃఖమే అని చెప్పడం జరుగుతుంది. తదస్య మహతో దుఃఖ సముదాయస్య ప్రభవ బీజం అవిద్య. ఈ మహా భయంకరమైన దుఃఖ సముదాయానికి కారణం ఈ దుఃఖ సమస్య. ఈ దుఃఖ సముదాయం యొక్క ప్రభవ బీజం అవిద్య. హేతు అభావం. ఎలా దూరం చేసుకోవాలి ఈ అవిద్యను? తస్యాశ్చ సమ్యక్ దర్శనం అభావ హేతు. ఈ అభావానికి హేతు కారణం ఎలా దూరం చేసుకోవాలంటే సమ్యక్ దర్శనం ద్వారా ఈ అవిద్యను దూరం చేసుకోవాలి. యథా, ఏ విధంగానైతే చికిత్సా శాస్త్రం చతుర్వ్యూహం. చికిత్సా శాస్త్రం ఆయుర్వేద శాస్త్రం, ఇది చతుర్వ్యూహం, 4 వ్యూహాలు ఉంటాయి. అవేంటి అంటే రోగము, రోగహేతువు. రోగానికి కారణాలు ఏమిటి? రోగో రోగహేతు ఆరోగ్యం భైషజ్యం ఇది. రోగము రోగ కారణం, ఆరోగ్యం చికిత్స. భైషజ్యం అంటే ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఏవం ఇదమపి శాస్త్రం చతుర్వ్యూహమేవ. అలాగే ఈ శాస్త్రం, ఈ యోగ శాస్త్రం కూడా చతుర్వ్యూహమే. ఆయుర్వేద శాస్త్రం లాగానే, ఆరోగ్య శాస్త్రం లాగానే యోగ శాస్త్రం కూడా చతుర్వ్యూహమే అని చెప్తున్నారు వ్యాస మహర్షి. తద్యథ, అలాగే సంసార హేతు మోక్షోపాయ ఇది. సంసారం అంటే దుఃఖం. ఇక్కడ సంసార, ఈ ప్రపంచం, ఈ జననం, ఈ శరీరం, ఇంద్రియాలు, ఈ బాధలు, వ్యాధులు అన్నిటికీ ఎంత సంసారం అంటారు. సం అంటే మంచిగా, సారం అంటే జరిగేది. శ్రీగతవు ధాతువు. ఇది జరుగుతుంది, మార్పు చెందుతుంది కాబట్టి సంసార. సమ్యక్ సరతి. సంసారహేతు, ఈ సంసారానికి కారణం ఉంది, జగత్తుకు కారణం ఉంది. ఇక్కడ దుఃఖానికి కారణం అనుకోవాలి. మోక్షోపాయ. మోక్షానికి ఉపాయం ఏమిటి? ఇది చతుర్వ్యూహం. సంసారం సంసారహేతు,
సంసారం 1, సంసార హేతు 2, మోక్షం 3, మోక్షం 4. తత్ర దుఃఖ బహుళ సంసారో హేయ. అక్కడ దుఃఖ బహుళమే, సుఖం ఉంది అనిపిస్తుంది కానీ అది దుఃఖ మిశ్రితం కాబట్టి ఈ సంసారంలో, ఈ ప్రపంచంలో దుఃఖమే ఉంటుంది, సుఖం అనిపిస్తుంది. ప్రధాన పురుషయో సంయోగ హేతు. ఈ హేయ హేతు, ఈ దుఃఖానికి కారణం ఏమిటి అంటే సంయోగం. ఏం సంయోగము? ప్రధాన పురుషుల సంయోగం. జడముతో ఆత్మ కలిసి ఉండడమే ఈ సంయోగమే, ఈ సమ్మేళనమే, ఈ కలయికే దుఃఖానికి కారణం. జడంతో ఉంటే దుఃఖం, అందుకే చేతనంతో ఉండాలి, పరమచేతనంతో ఉండాలి. సంయోగస్య ఆత్యంతికి నివృత్తిర్హానం. హానం అంటే సుఖం. సంయోగస్య, ఈ సంయోగం, ఈ ప్రధాన పురుషుల సంయోగం కాకుండా ఆత్యంతికి నివృత్తి, పూర్తిగా నివృత్తి జరగాలి, అప్పుడే హానం. ఈ హానానికి ఉపాయం ఏమిటి అంటే హానోపాయ సమ్యక్ దర్శనం. హానోపాయం సమ్యక్ దర్శనం. తత్ర హాతు స్వరూపం ఉపాదేయం వా హేయం వా నా భవితుమర్హతి. ఇక ఏవైతే ఈ సుఖ దుఃఖాలు ఉన్నాయో సమ్యక్ దర్శనం తర్వాత ఈ హేతులు ఏమీ లేదు. ఇక దాన్ని దూరం చేసుకునే అవసరం ఏం లేదు, ఎందుకంటే సమ్యక్ దర్శనం జరిగింది కాబట్టి ప్రాప్తం ప్రాపనీయం, పొందవలసింది పొందినాను, హేయాన్ని దుఃఖాన్ని దూరం చేసుకున్నాను. దూరం చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. హానే తస్య ఉచ్ఛేదవాద ప్రసంగ ఉపాదానే చ హేతువాద ఉభయ ప్రత్యాఖ్యానే చ శాశ్వతవాద ఇది ఏతత్ సమ్యక్ దర్శనం. శాశ్వతవాదమే సమ్యక్ దర్శనం, ఇక శాశ్వతంగా ఉండే వాదం. ఇక హేతువాదం లేదు. అంత అర్థమైన తర్వాత హేతువాదం లేదు. అంటే కారణం ఏమిటి అనే సంవాదం చర్చలు అవసరం లేదు. దీనికి కారణం, దానికి కారణం అని అడగవలసిన అవసరం లేకుండా అయిపోతుంది. ఉభయ ప్రత్యాఖ్యానే. ఉభయం అంటే ఏది విడిచిపెట్టాలి, ఏది పట్టుకోవాలి, హేయమేమిటి, హానమేమిటి, అసలు దుఃఖం ఏమిటి, అసలు సుఖం ఏమిటి తెలిసిన తర్వాత ఉభయ ప్రత్యాఖ్యానే, ఈ రెండు విషయాల ప్రత్యాఖ్యానం జరిగిన తర్వాత, మంచి జ్ఞానం జరిగిన తర్వాత అది శాశ్వతవాదం. శాశ్వతవాదమే మోక్షం. ఇక వాదాలు వివాదాలు మాని శాశ్వతవాదంలో ఉండాలి. ఏతత్ సమ్యక్ దర్శనం. ఇదే సమ్యక్ దర్శనం, అసలు దర్శనం ఇది. శాశ్వతవాదమే సమ్యక్ దర్శనం. వాదాలు వివాదాలు వితండవాదాలు మాని శాశ్వతవాదం సమ్యక్ దర్శనం అని ముగించడం జరిగింది వ్యాస మహర్షి. ఇలా మనం పరిణామ తాప సంస్కార దుఃఖముల ద్వారా గుణవృత్తి విరోధం ఉండడం వలన యోగికి అంతా దుఃఖమే. పరిణామ తాప సంస్కార దుఃఖై గుణవృత్తి విరోధాత్ చ దుఃఖమేవ సర్వం వివేకిన. తెలిస్తే అంతా దుఃఖమే, ప్రపంచంలో ఉన్న సుఖాలన్నీ దుఃఖమిష్టాలే. ఆ విషయాన్ని చాలా విశ్లేషణ చేస్తూ వివరిస్తూ చెప్పడం జరిగింది. వ్యాసం గమనించాలి. మనకు వాదాలు వివాదాలు, శాశ్వతవాదం సమ్యక్ దర్శనం అది ముఖ్యం. శాశ్వతవాదంలో ఉండే ప్రయత్నం చేయాలి. సమ్యక్ దర్శనం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఆ దర్శనం ఈ దర్శనం ఇప్పుడు కావాల్సిన దర్శనం కావాలి. రకరకాల దర్శనాలు చేసుకున్నాము, అన్ని దర్శనాలు మానుకొని సమ్యక్ దర్శనం గురించి శాశ్వతవాదం చేద్దాం. శాశ్వతవాదమే మన కర్తవ్యం. ఓం శం. పరంపిత పరమాత్మకు, ఋషులకు, మహర్షులకు అందరికీ ధన్యవాదాలు. కణకణానికి ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు, అభినందనలు. ఓం శం. శాశ్వతవాదం సమ్యక్ దర్శనం. వాద వివాదాలు మానుకొని శాశ్వతవాదం చేద్దాం. సమ్యక్ దర్శనం చేసుకుందాం. ఋషుల మార్గదర్శనంలో ప్రయత్నం చేద్దాం. హేయం హేయ హేతు హానం హానోపాయ
संसारः संसारहेतुः मोक्षो मोक्षोपायः इति सूत्रं चतुर्व्यूहम्। ओम शम शांतिपाठ। शांतिपाठ। ओम। ॐ जो शान्तिरन्तरिक्षं शान्तिः पृथिवी शान्तिरापः शान्तिरोषधयः शान्तिः वनस्पतयः शान्तिर्विश्वे देवाः शान्तिः ब्रह्म शान्तिः सर्वं शान्तिः शान्तिरेव शान्तिः सामा शान्तिरेधि। ओम शांति शांति शांति।